దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. దేవునికి సమస్తమైన కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాదేవుడు ఈరోజు తెలియపరుస్తుంటే అద్భుతమైనటువంటి వచన భాగము, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిజమే అండి. ఉన్నదా అంటే లేదు. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలడు, చేయలేదంటూ ఏది కూడా లేదు. అబ్రాహాముకు పెళ్ళి లేనప్పుడు 100వ సంవత్సరంలో అబ్రాహాముకు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. అంటున్నాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం ముందు నీ ఎద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. నిజంగా దేవుడు చెప్పినట్లుగానే ఒకరోజు సమయం వచ్చింది. ఆ టైంలో దేవుడు అబ్రహాము శారాలకు చక్కటి కుమారుడు వాగ్దాన పుత్రుడిని దేవుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతకాలము దేవుడు వెయిట్ చేయించే బదులు వెంటనే ఇవ్వచ్చు కదా, ఎప్పుడైనా ఇచ్చేదే కదా, అంత ఆలస్యం ఎందుకు అనే ప్రశ్న మనకు కలగవచ్చు. ఎవరు ఎప్పుడూ చేయలేని సమయంలో ఇది జరగదు, ఇక కాదు అనుకున్న సమయంలో కూడా నా దేవుడు చేయగల సామర్థ్యం గల దేవుడు అని నిరూపించగలిగాడు ఆయన. నిజం. ఎవ్వరు కూడా చేయలేనటువంటి కార్యాలను దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఆమెన్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే లేదు అని చెప్పాలి. మనుషులకు సాధ్యం కాదు. డాక్టర్స్ కానీ, విద్యావేత్తలకైనా, శాస్త్రవేత్తలకైనా, డబ్బులున్న వారికైనా, లోక జ్ఞానం గల వారికైనా అది సాధ్యం కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. 100వ సంవత్సరంలో అబ్రహాము శారాలకు పిల్లబుట్టమైనది విచిత్రము, ఆశ్చర్యము. ఈరోజు నీ జీవితంలో ఇక అయిపోయింది, ఇక జరగదు అనుకున్న సమయంలో కూడా దేవుడు జరిగింపడానికి శక్తిగల దేవుడు అని ఈ వాక్యము నీకు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఇంకెప్పుడవుతుంది? మనము క్రైస్తవులమే, దేవుడు నమ్ముకునే బిడ్డలమే, కానీ పలు రకాలుగా మన నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు జరుగుతుంది? ఇంక జరుగుతుందా? ఇక జరగదు, దేవుడు నన్ను చూస్తున్నాడా, చూడట్లేదు, ఇక ఎందుకు, నా బ్రతికేంది, అందరు చూసి నన్ను నవ్వే రోజు నవ్వుకుంటున్నారు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అబ్రహాముని చూసి దేవుడు అందరు నవ్వుకోలేదా? అబ్రహాం శారాలు చూసి అందరు నవ్వుకోలేదా? అందరూ విచిత్రంగా చూడలేదా? ఇంకా దేవుడు 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 అంటున్నావు అని చెప్పేసి అబ్రహాం శారాలను అందరు అనలేదా? అన్నారే. ఈరోజు నువ్వు అనుకున్న సమయంలో కావాలని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, నువ్వు అనుకున్న సమయంలో నేను ఇవ్వగలను, ఇస్తే నువ్వు నా చేతుల్లో ఉండవు, నువ్వు నా మార్గంలో ఉండవు, తొలగిపోతావు. నేను ఏ టైంలో ఇవ్వాలనుకుంటున్నావు, నీకు ఎప్పుడు ఇస్తే మంచిదో అప్పుడే ఇస్తాను, అంతే. దట్ ఈస్ ఫైనల్. ఆ నిర్ణయకాలం కొరకు ఎదురు చూడాలి. ఆ నిర్ణయకాలం త్వరగా తీసుకురా ప్రభువా అని దేవునికి మొరపెట్టాలి. ఇప్పుడు అబ్రహాం శారాలకు దేవుడు కుమారుని ఇచ్చాడు ఒకనొక టైంలో. అది వాళ్ళ వల్ల కాదు, అసాధ్యం. కానీ దేవుడికి సాధ్యమని ఇచ్చిండు. దేవుడు తిరిగి మన కుదురు తర్వాతకి అబ్రహాము మళ్ళీ తిరిగి నీ కుమారుని ఇచ్చేసి నాకు తిరిగి బలిగా ఇచ్చేసి అంటే ఏమన్నాడు? నో అన్నాడా? అనలేదు. ఎందుకంటే ఇది నాకు కుమారుడు పుట్టి నా వల్లనే కాదు, నా భార్య వల్ల కాదు, కానీ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది దేవునికే ఇస్తానని ఒక ఆ యొక్క తీర్మానం కలిగి ఉన్నాడు. అంటే నువ్వు నీకు ఇప్పుడే ఇచ్చాడు అనుకో, నువ్వు దేవుని కొరకు రా, నా యొక్క పనిలో వాడబడు, ప్రార్థించు అంటే నువ్వేమంటావంటే, ఇప్పుడు నా టైం లేదు ప్రభు అంటావు. అదే అసలు నీ వల్ల కాదు, పొందుకోవడం కష్టము
అయినా కూడా నువ్వు పొందుకునేలాగా దేవుడు నీకు చేశాడంటే అప్పుడు అంటావు, ఆహా ఇది దేవుడు చేసే కార్యం, నేను దేవుని కొరకు ఏదైనా చేస్తాను. దేవునికి కావాల్సిందంటే నువ్వు ఆయనకు కావాలి. నీ ఆశీర్వాదం నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడం గురించి కాదు ఆయనకు కావాల్సింది, నువ్వే ఆయనకు కావాలి. సో ప్రియాతి దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది జరగదు అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడే జరగాలి అని నువ్వు అనుకుంటే ఇప్పుడు జరగడం కాదు బిడ్డ, నిర్ణయ కాలం అప్పుడు ఉన్నది. మీ దగ్గరికి ఈ సమయానికి వస్తాను అప్పుడు షారా కుమారుడు గలనట్టుగానే ఒక టైం ఉన్నది. ఆ టైం దాకా నువ్వు వెయిట్ చేయాలి అంతే. దేవుడు ఒక టైం పెట్టుకున్నాడు, ఆ టైం వరకు మనం వెయిటింగ్ చేయాల్సిందంతే. అట్లా ఎవరైతే వెయిట్ చేస్తారో వారు దీవించబడతారు. మరి ప్రార్థన చేసుకుందామా? ఆ సమయం కొరకు ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, అబ్రాంశాలకు ఒక సమయం ఏర్పాటు చేసి నిర్ణయకాలమందు చక్కటి కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకును ఇచ్చినట్లుగానే మా జీవితం ఏదో మేము పొందుకోలేకపోతున్నామో ఆ నిర్ణయకాలం త్వరగా తీసుకురండి. ఆ సమయం వరకు మేము ఓపిక చూసే మనసు మాకు దయచేయండి. మనుషులు మా చుట్టూ వారు పలు రకాలుగా అనేక మాటలు అనవచ్చు, లేదా మా హృదయం కూడా పలు రకాలుగా ఆలోచిస్తుండొచ్చు, మా నోరు పలు రకాలుగా మాట్లాడవచ్చు. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒకవేళ జరగదు అని అనుకున్నా కూడా నీకు అసాధ్యమైనది ఏది లేదు నీ వాక్యం తెలివిస్తుంది. నీ బైబిల్లోని వాక్యాన్ని, వాగ్దానాన్ని, మాటలను నమ్ముతున్నాను ప్రభా. నా జీవితంలో నువ్వు గొప్ప కార్యం జరిగింపచేయం వేడుకుంటున్న సహాయం దయచేయండి, కనుగరించండి, కాపాడి రక్షించండి. ఈ దినమంతా నీ కృపలో మేము వర్ధినట్లుగా సహాయం తెచ్చి గొప్ప వాగ్దానం మా జీవితంలో నెరవేర్చుమని అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.